అందరికీ నమస్తే. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో తమ పార్టీ అధికారంలో ఉండడంతో తమ పార్టీ చొరవతో ఆయన పిఠాపురం నియోజకవర్గ సమస్యలన్నీ కూడా ఆయనకు అవగాహన ఉండడంతో అక్కడ ఉన్న అధికారులతో పిఠాపురం నియోజకవర్గ సమస్యలన్నీ కూడా పనులు చేపిస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులకు గిట్టడం లేదని పిఠాపురం నియోజకవర్గంలో కూడా మా మాట నెగ్గాలని అంటున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ లోకల్ లీడర్స్ అంతా కూడా టీడీపీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ పార్టీ జనసేన పార్టీకి అంతే దూరంగా ఉంటున్నారని సమాచారం. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలలో ఉన్నంత కాలం పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆయన ఆశతో ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కూడా దక్కలేదు. టీడీపీ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ వర్మ గారి క్యాడర్ మొత్తం భావోద్వేగానికి గురయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో తమ క్యాడర్కు మద్దతు పలకడం కోసం ఆయన శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పిఠాపురం నియోజకవర్గం వర్మ గారు బాబు గారి నాయకత్వం గ్రేట్ అని అంటున్నారు. బాబు గారు ఏం చేసినా పని అది ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని వర్మ గారు అంటున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి ఏమీ అధికారం లేకున్నా ఆయనకు ఏ పదవి దక్కలేదని అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అంతా కూడా ఆలోచన చేస్తున్నారు. అయినప్పటికీ దీంతో వర్మ గారికి ఏ రకంగా రాజకీయంగా ఎలివిలేషన్ దక్కలేకపోతుందని అక్కడ ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులంతా ఆలోచన చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అని ఒక చర్చనీయాంశంగా అయితే మారుతుంది. ఏదేమైనప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన వచ్చిన 3 నెలల వ్యవధిలోనే వాళ్లకు ఒకరికొకరు మనస్పరం జరిగి చీలికలు రావడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ కలిసి పనులైతే చేయడం లేదని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలని చర్చనీయంగా మారుతున్నాయి. ఈ 2 పార్టీలను ఒకటి చేయాలని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ రాజకీయంలో చీలికలు కాకుండా ఈ 2 పార్టీలను ఒకటి చేసి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ బలపరచాలని అక్కడ ఉన్న జనాలు, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అంతా కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయ విషయాలన్నీ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అందుకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.